సో నగర ప్రజలు మొత్తం ఊరి బాట పట్టారండి. విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. సిటీలో కావచ్చు, అవుట్‌కట్స్‌లో కావచ్చు, నేషనల్ హైవేల్లో కావచ్చు. గతంలో అంటే మీకు డౌట్ రావచ్చు. 2014కి ముందు ఆ టైంలో ఈ రైల్వే స్టే ఈ 2014కి ముందు ఆ టైంలో ఈ రైల్ అంటే తెలంగాణ డివైడ్ అవ్వకముందు గత కొన్నేళ్ల క్రితం ముందు సంక్రాంతి అప్పుడు కూడా సిటీ ఖాళీ అయిపోతూ ఉండేది మనకి. హైదరాబాద్ ఖాళీ అవ్వటం కామన్. కానీ అప్పట్లో మీరు గమనించినట్టయితే బస్ స్టాండ్‌లో రద్దీ ఉండేది. రైల్వే స్టేషన్‌లో రద్దీ ఉండేది. హైవేల్లో అంత టోల్ ప్లాజా దగ్గర అంత రద్దీ ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు టోల్ ప్లాజాల దగ్గర అంత హైవే దగ్గర కూడా అంత ట్రాఫిక్ జామ్ అయితా ఉందంటే 2019 తర్వాత కరోనా తర్వాత చాలామంది కార్లు కొన్నారండి. చాలామంది కొనేశారు కార్లు. వాళ్ళు అంటే కరోనా అప్పుడు ఇంక ఇది ఇప్పుడప్పుడే తగ్గదనుకున్నారు. రకరకాల కారణాల వల్ల ట్రావెల్ చేయడానికి ఓన్ వెహికల్ ఉండాలని జనాల మైండ్ సెట్ మారిందప్పుడు. 2019 అంటే కరోనాకి ముందు వరకు కూడా సంక్రాంతికి మనకి బస్సులు, రైళ్ళు కిటకిటలాడుతూ కనిపించేవి. ఇప్పుడు హైవేలన్నీ కూడా జామ్ అయిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఆ టైంలో అందరూ కూడా విపరీతంగా సొంత వాహనాలు కొనేసుకున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే జనం బస్సులోనో, ట్రైన్‌లోనో కష్టపడి వెళ్ళే బదులు ఒక నలుగురు, ఐదుగురు కలిసి ఒక ట్రావెల్స్ కార్ మాట్లాడుకుంటున్నారు. లేకపోతే ఈ రెంటెడ్ కార్స్ ఉంటాయి కదా! కార్ రెంట్‌కి ఇస్తారు కదా! అలాంటి కార్లు మాట్లాడుకుంటున్నారు. డ్రైవర్‌తో ఇచ్చేవి ఉన్నాయి. డ్రైవర్ లేకుండా రెంట్‌కి ఇచ్చే కార్లు ఉన్నాయి. సో అట్లాంటివి మాట్లాడుకొని నలుగురు కలిసి ఏసుకొని వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. ఇప్పుడు బస్‌కైనా, ట్రైన్‌కైనా డబల్ ఛార్జ్ పడుతుంది. ఇబ్బంది పడుకుంటే వెళ్ళాలి. అదే ఏదైనా కార్ రెంట్‌కి తీసుకుంటే ఏదైనా వెహికల్ బుక్ చేసుకుంటే దాంట్లో పడి చక్కగా పోవచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అందుకు కొంత ట్రాఫిక్ జామ్ బాగా పెరిగిపోయింది. దాంతో పాటుగా ఈ టోల్ ప్లాజాల దగ్గర తెలిసిందేగా జనం ఎక్కువ ఉంటే అవి పనిచేయవు, సావు టోల్ ప్లాజా. అందుకని అక్కడ ఒక కార్ ఆగిందంటే ఏముంది, వెనకాల 10 కార్లు ఆగుతాయి. అసలే విపరీతమైన పీక్ ట్రాఫిక్ టైం కదా! భయంకరమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ మనకొక సంతోషించాల్సిన అంశం నిజంగానే ఈ వారం రోజులు హైదరాబాద్ ఖాళీగా ఉంటుందండి. వారం రోజులు హైదరాబాద్ ఖాళీ. మీరు పంజాగుట్ట సర్కిల్ క్రికెట్ ఆడొచ్చు, అంత ఖాళీగా ఉంటుంది ఈ వారం రోజులు. ఇవాళ సోమవారం వెళ్తే మళ్ళీ సోమవారం తిరిగి వస్తారు అందరూ. 90% నెక్స్ట్ శనివారం, ఆదివారం తిరిగి వస్తారు అందరూ కూడా. సో ఊరకు బయలుదేరిన జనం, నగరవాసులకు ఆట విడుపు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన బస్టాండ్, రైల్వే స్టేషన్స్. హైదరాబాద్, విజయవాడ మధ్య మరో 10 స్పెషల్ ట్రైన్స్. రిజర్వేషన్ లేని వారి కోసం అధికంగా జనరల్ బోగీలు. పండుగ వేళ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. విపరీతంగా ఉంది. మళ్ళీ ఈ సందట్లో సడేమియా అని చెప్పి ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. ఎవరు ఆ బ్యాచ్ అంటే గవర్నమెంటు, ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు. ఆర్టీసీ బస్సు వాళ్ళు, ప్రైవేట్ ట్రావెల్స్. ఇప్పుడు నిన్న నేను చూశాను స్వయంగా. సిద్దిపేటకి ఇక్కడి నుంచి మన జేబీఎస్ నుంచి 170 రూపాయల టికెట్ సిద్దిపేటకి. నిన్న దాన్ని 240 చేశారు. 170 రూపాయల టికెట్ 440 చేశారు. పోనీ ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా అని చూస్తే 20 స్పెషల్ బస్సులు ఉంటే, మామూలు బస్సులు కూడా కాదండి, 20 స్పెషల్ బస్సులు ఉంటే ఒక ఫ్రీ బస్సు ఉంటుంది. ఆలోచించుకోండి మీరు. 20 స్పెషల్ బస్సులు, ఒక్క ఫ్రీ బస్సు వేస్తున్నారు. ఏదో వేయాలి కాబట్టి నామకే వస్తే. అలా ఉంది పరిస్థితి. ఒకప్పుడు ప్రైవేట్ వాళ్ళు దోచుకునేవాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ కూడా దోచుకుంటుంది జనాల దగ్గర. పండగ టైంని జనాలు అంటే ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా సంక్రాంతి పండగకి ఇళ్ళకి పోతారు కదా, ఖచ్చితంగా పోతారు. దోపిడీ ప్రభుత్వం అంతకుముందు ప్రైవేట్ వాళ్ళు చేశారు, ఇప్పుడు ప్రభుత్వం మేము చేయకూడదు అనుకుంటున్నారు, వీళ్ళు కూడా చేస్తున్నారు. 4 రోజుల్లో తెలుగులలో సంక్రాంతి పండుగ సందడి మొదలుగానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పండుగలకు సిద్ధమవుతున్నాయి. 4 రోజుల్లో తెలుగులలో సంక్రాంతి పండుగ సందడి మొదలుగానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పండుగలకు సిద్ధమవుతున్నాయి. ఇంటి ముందు రంగవల్లులు, కోడి పందాలు, గంగిరెద్దు ఆటలు, హరిదాసుల కీర్తనలు వంటి సంప్రదాయాలతో వారం రోజుల పాటు 2 రాష్ట్రాల్లో పండుగ కోలాహలం నెలకొనుంది. తెలుగువారికి సంక్రాంతి అతిపెద్ద పండుగ. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. అందుకే నగరాల్లో ఉద్యోగాలు, చదువుల కోసం ఉన్నవారు స్వస్థలాలకు తరలి వెళ్ళటం ప్రతి ఏడాది కనిపించే దృశ్యం. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పండుగ సెలవులు ప్రకటించాయి. దీంతో పిల్లాపాపలతో కలిసి నగరవాసులు పల్లెబాట పట్టారు. ఫలితంగా గ్రేటర్ నగరం క్రమంగా ఖాళీ అవుతుండగా స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో రహదారులు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపబోతుంది. హైదరాబాద్, విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ వివరాలను
వీళ్ళు పెట్టారు. సో మొత్తం ఈ కొత్త ట్రైన్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇక సంక్రాంతి పండుగను ఆనందంగా భారీ సంఖ్యలో పల్లెలకు క్యూ కొడుతున్నారు. దీంతో టోల్ ప్లాజాలు విజయవాడ వైపు వెళ్ళే రోడ్లు ట్రాఫిక్తో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పండుగ సెలవులు మొదలవడంతో వేలాది మంది ఒకేసారి బయలుదేరటం, దీనికి తోడు హైవేపై జరుగుతున్న నిర్మాణ పనులు కూడా బాగా ఈ మనకి విజయవాడ హైవేపై దారంతా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వాటి వల్ల కూడా విపరీతమైన ట్రాఫిక్, స్లోగా వెళ్తున్నాయంట వెహికల్స్. ఈ నేపథ్యంలో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనదారులు విజయవాడ హైవేకి బదులుగా నాగార్జున సాగర్ హైవే మీదుగా ప్రయాణించడం మేలని పోలీసులు చెప్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి బెంగళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని సాగర్ హైవేలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ మార్గం కాస్త దూరం ఎక్కువైనా ట్రాఫిక్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగించవచ్చని చెప్తున్నారు. సాధారణ మార్గాల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అలాగే ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి మీదుగా ప్రయాణించిన అధికారులు సూచిస్తున్నారు. ఓవరాల్ మీదుగా ఘటకేశ్వరం ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేకి చేరుకొని అక్కడి నుంచి భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చు. చిట్యాల నుంచి నార్కెట్పల్లి దాటితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా ఆదివారం చౌటుప్పల్లో జరిగే వారాంతం సంత మరింత రద్దీ పెంచే అవకాశం ఉందంట. సో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. చూద్దాం ఒకసారి గూగుల్ మ్యాప్లో. మార్నింగ్ కదా, ప్రస్తుతానికి కొంచెం సిటీ లోపల ఖాళీగానే కనపడుతున్నట్టుంది మనకి కదా. ఇదిగో ఫిలిం సిటీ దగ్గర కూడా కొంచెం ఇంకా మొదలైనట్లేదు. ఇదిగో ఇక్కడ కాస్త చౌటుప్పల్ దగ్గర ఉంది ట్రాఫిక్. చౌటుప్పల్ దగ్గర నుంచి ట్రాఫిక్ మొదలైంది. ఇక్కడ రెడ్ ఉంది చూసారా, ఈ రెడ్ ఉందంతా. అంటే మెల్లగా వెళ్తుండొచ్చు వెహికల్స్. పైగా ఈ విజయవాడ హైవే పైన ఏమవుతుందంటే రోడ్ కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అవుతున్నాయి భయంకరంగా, చాలా చోట అవుతున్నాయి రోడ్ కన్స్ట్రక్షన్స్ వర్క్. సో దానివల్ల కొంత లేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ గ్యాప్లో మన వాళ్ళు రెడ్ బస్ చూద్దామా. ఈ గ్యాప్లో వీళ్ళు టికెట్ రేట్లు ఎట్లా పెంచారో చూద్దాం ఒకసారి మనం. ఫ్రమ్ కూకట్పల్లి టు విజయవాడ, ఇవాళ డేట్ ఎంత? 11 ఇవాళ పోదాం. ఆస్తులు అమ్ముకోవాల్సిన వస్తున్నట్టుంది అంటున్నారు కదా అందరూ, నిజమేనా? ఆర్టీసీ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంటర్సిటీ వాళ్ళు కూడా బాగానే ఉంది రేటు. 670, 700 అంటే నార్మల్ రేటే కదా. వీళ్ళు కొంతమంది పెంచారు, లేదా 1500 అంట, సారీ 1200, 600, 700 బాగానే ఉన్నాయి, తక్కువే ఉన్నాయి. అంటే అంత అనుకున్నంత స్థాయిలో ఏమి లేవు రేట్లు. 700 అంటే విజయవాడకి సహజంగా ఉండే రేట్ అంతే కదా. విజయవాడ వరకు బాగానే ఉన్నాయండి రేట్లు. ఇంకా అక్కడి నుంచి అంటే ఇటు మన వాటిని ఏమంటారు, వైజాగ్, ఈ గోదావరి జిల్లాలకు వెళ్ళే బస్సు రేట్లు భారీగా పెంచుంటారు. రాజమండ్రి చూద్దాం ఒకసారి మనం. ఇదిగో రాజమండ్రికి పెంచారు 1200, 1500. రాజమండ్రికి మా సహజంగా 1000 రూపాయలు అట్లా ఉంటుంది. వీళ్ళు 1000 రూపాయలు, 2500 అంటే ఇదైతే మైత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంట. సో గోదావరి జిల్లాలకు వెళ్ళే బస్సులు అయితే బాగా రేట్లు వచ్చినట్టు కనిపిస్తుంది మనకి. మిగతా సైడ్ కొంచెం విజయవాడ వరకు బెటర్గానే ఉన్నాయి రేట్లు. మరి ఇంకా అంటే ఇవాళ నుంచి ఇంకేమైనా పెంచుతారేమో మెల్లమెల్లగా. పండగ ఇంకా టైం ఉంది కదా కొంతమంది వెళ్తానికి.